తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే హైదరాబాద్ నగరంలోని సాయంత్రం రాత్రి వేళలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది మాత్రం వర్షపాతం అంతగా నమోదు కాకపోవడానికి గల కారణాలు ఏమిటి? వాయుగుండం ప్రభావం ఎంతకాలం ఉంటుంది? రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితి ఎలా ఉండబోతోంది వంటి అంశాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రఘుతో మా ప్రతినిధి తేజస్వి ఫేస్ టు ఫేస్. జూలై నెల ముగిసిపోతుంది. అయినప్పటికీ వర్షాలనేవి అడపాతడపాగానే ఉన్నాయి. అసలు ఈ వర్షాలనేవి ఎప్పుడు కురుస్తాయి? కేవలం కురిసిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రఘు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన కారణంగా మనం చూసుకున్నట్టయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రస్తుతం? అదే నిన్న వాయుగుండంగా మారిందండి. ఈరోజు ఇంకొంచెం అది ముందుకు జరిగి ఇప్పుడు ముఖ్యంగా ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీదకి వచ్చిందని ప్రస్తుతం దీని ప్రభావం వలన ఛత్తీస్గఢ్, ఒడిశాలో అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం మనకి ముఖ్యంగా ఈ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు మ్యాప్లో చూసుకున్నట్లయితే అండి ఎక్కడైతే ఎల్లో అలర్ట్ ఇచ్చామో ఇక్కడ కూడా 1-2 చోట్ల మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ అండ్ ఈశాన్య జిల్లాలైన పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ మన పశ్చిమ జిల్లాలైన కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి. దీంతో పాటుగా రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఏ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది? ప్రస్తుతం మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగిందండి ఇవాళకి అండ్ రేపటికి కూడా. ఆ తర్వాత గ్రీన్ అలర్ట్ మనం ఇస్తున్నాము. దీనితో పాటుగా యాక్చువల్గా మనకి గంటకి 30-40 కిలోమీటర్లతో ఉపరితల ఎదురుగాలు కూడా కురుస్తాయండి. సో ఇది కాకుండా ఈరోజు మనకి మెరుపులతో కూడా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయి. సార్ మనం చూసుకున్నట్టయితే జూలై ఎండింగ్కి వచ్చేస్తున్నాం. అయినప్పటికీ వర్షాలు అనేవి కనిపించట్లేదు. రైతులు కూడా ఆందోళన పడుతున్నారు అసలు వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అని. సో రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే అండి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుంచి ఇవాళ వరకు 28 జూలై వరకు చూసిన వర్షపాతం చూసుకున్నట్లయితే మనం ఇంకా 27% లోట్లో అయితే ఉన్నామండి. ఈ లోటు ఈ 2-3 రోజుల్లో వచ్చేలా తీరదు ఇంకా. సో మనం మొత్తం చూసిన లోట్లోనే ఉంటాం. తర్వాత మళ్ళీ ఆగస్టు 10 తర్వాత ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఓవర్ ది ఒడిషా. సో దానివలన ఏమన్నా మనకు కొంచెం మళ్ళీ రైన్ఫాల్ ఎక్కువ వస్తే కనుక ఈ లోటు భర్తీ అవకాశాలు కనిపిస్తున్నాయండి. రైతులు ముఖ్యంగా మనం ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ మే ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుంది. సో రైతులు వర్షాధార పంటలు కాకుండా నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు అయితే ఉంటాయో లైక్ మిల్లెట్స్, అపరాలు, లేదంటే ఆయిల్ సీడ్స్ ఇలాంటివి వేసుకోవాలని మనం చెప్పడం జరుగుతుందండి. జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే ఉదయం చూసుకున్నట్టయితే ఎండ కనిపిస్తుంది. అలాగే రాత్రికి వచ్చేసరికి సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు ఒక తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. సో జీహెచ్ఎంసీ పరిధిలో ఎలా ఉండబోతుంది? జీహెచ్ఎంసీ పరిధి చూసుకుంటే ముఖ్యంగా మనకి టెంపరేచర్స్ అరౌండ్ 32కి అటు ఇటుగా ఉంటూ అంటే మ్యాక్సిమం టెంపరేచర్స్ ఉంటాయండి. మార్నింగ్ టెంపరేచర్స్ వచ్చి 24-20 డిగ్రీల టెంపరేచర్స్ వరకు ఉండొచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మనకి ఎస్పెషల్లీ ఓవర్ ది తెలంగాణ చూసుకున్నట్లయితే పశ్చిమం నుంచి బలమైన గాలులు వీస్తున్నాయండి. ఈ బలమైన గాలులు వీయడం వలన ఎస్పెషల్లీ మనకి ఈ ఆఫ్టర్నూన్ టైమ్స్లో క్లౌడ్ ఫామ్ అయ్యి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ క్లౌడ్స్ అన్నీ కూడా మనకి ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయండి. దీనివల్ల మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. సార్ రెడ్ అలర్ట్ జారీ చేసే రకంగా ఉందా వాతావరణం ఏమన్నా? లేదండి, రెడ్ అలర్ట్ అనేది లేదండి. ప్రస్తుతం అయితే మనం ఓన్లీ ఎల్లో అలర్ట్ వెళ్తున్నాం. ఈవెన్ మేబీ ఫర్ సమ్ డిస్ట్రిక్ట్స్ మేబీ ఫర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం నౌకాస్ట్లో ఆరెంజ్ అలర్ట్ వరకు వెళ్తున్నామండి. అంతే, రెడ్ అలర్ట్ అయితే ఎక్కడ లేదండి. థ్యాంక్ యూ. సో మనం చూసుకున్నట్టయితే కేవలం ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాలు, అది కూడా ఈశాన్య ఉత్తర జిల్లాలైన తెలంగాణ జిల్లాలకు ఇవ్వడం అయితే జరిగింది. రైతులు కూడా అంటే వర్షాధార పంటలు కాకుండా మామూలు పంటలు అయితే పండించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు